అవునా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఏపీలో కరోనా వైరస్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడక్కడ కొత్త కేసులు నమోదవుతుండగా ఇప్పుడు మరణాలు కూడా చోటు చేసుకోవడం కలవరపెడుతోంది. మహమ్మారి విజృంభిస్తూ ఉండటంతో వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ టెస్టులను వేగవంతం చేసింది. ప్రస్తుతం నమోదవుతున్న వైరస్ ఏ వేరియంట్కు చెందినదో గుర్తించేందుకు నమూనాలు పూణే ల్యాబ్కు తరలించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. గత నెల 26 నుంచి నేటి వరకు రాష్ట్రంలో మొత్తం 13 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా 8 కేసులు వైఎస్ఆర్ కడప జిల్లాలో వెలుగు చూడగా గుంటూరు ఎయిమ్స్లో 3, విశాఖ కేజీహెచ్లో 1, కాకినాడ జిల్లాలో మరో కేసు నమోదైంది. అయితే ఈ కేసులన్నీ వేర్వేరు ప్రాంతాల్లో నమోదయ్యాయని, ఒకే ప్రాంతంలో క్లస్టర్గా వ్యాప్తి చెందలేదని అధికారులు వెల్లడించారు. కరోనా బారిన పడిన వారిలో ఇప్పటివరకు 4 మరణించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల్లో 3 వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినవారు కాగా 1 కాకినాడ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం 2 బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా మరో 3 హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. మిగిలిన వారు కోలుకున్నట్లు అధికారులు వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసు ఏ వేరియంట్కు చెందిందో గుర్తించేందుకు 5 నమూనాలను పూణేలోని ప్రత్యేక ప్రయోగశాలకు పంపింది వైద్య ఆరోగ్య శాఖ. జూన్ 26 నుంచి జూలై 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 67 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపింది. కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఈ నెల 1వ తేదీ నుంచి దేశంలో 339 కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా 115 కేసులు నమోదు కాగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా కొత్త కేసులు వెలుగు చూశాయి. అయితే రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో కరోనా వ్యాప్తి లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. మాస్క్ వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత, లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.